అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజ్ చేసుకోవడానికి బ్లౌజ్ పైన మార్కింగ్ ఎలా చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తానండి. సో మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చేశాను. మీరు వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు ఆ డౌట్ అనేది క్లారిఫై చేస్తాను. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ మనము ఏ బ్లౌజ్ పై అయితే మార్కింగ్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ బ్లౌజ్ పీస్ అనేది తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఒక స్కేల్ తీసుకోవాలి. మీరు ఇక్కడ పెన్సిల్ కానీ చాక్ కానీ తీసుకోవచ్చు. మనకి రౌండ్ షేప్లో ఇటువంటి స్కేల్ అనేది దొరుకుతుంది. సో మీ దగ్గర ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. నెక్స్ట్ మీకు పర్ఫెక్ట్గా ఏ బ్లౌజ్ ఫిట్గా ఉంది అనేది చూసుకొని ఆ బ్లౌజ్ అనేది తీసుకోండి. ఇప్పుడు మనం బ్లౌజ్ మొత్తాన్ని కూడా ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. మొత్తం కూడా మీరు కావాలంటే 2 ఫోల్డ్ చేసుకొని కూడా నేను చెప్పే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే మనకు అలా కొంచెం మీకు కన్ఫ్యూజ్గా ఉంటుందండి. అలా కాకుండా మీరు మొత్తం బ్లౌజ్ పీస్ అనేది ఇలా ఓపెన్ చేసుకొని నేను చెప్పిన విధంగా మార్క్ చేసుకుంటే చాలా ఈజీగా మీరు మార్కింగ్ అనేది ఒక 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. మీకు అర్థం కూడా అవుతుంది బాగా. ఇప్పుడు మనం స్కేల్ తీసుకున్నాం కదా, ఆ స్కేల్ ఎంత విడ్త్ అయితే ఉందో అంత విడ్త్లో మీరు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనకి బ్లౌజ్ వర్క్ చేసుకోవడానికి ఫ్రేమ్కి ఫిట్ చేస్తాం కదా, సో అక్కడ మనకి కొంచెం క్లాత్ అనేది పడుతుంది. సో దానికోసము మనం తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు ఖర్చులోకి కూడా వెళ్ళిపోతుంది, కాబట్టి మనము అంత విడ్త్ అయితే తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్ తీసుకొని మనకి నడుము అనేది ఎంత ఉంది అనేది చూసుకోవాలండి. నాకు ఇక్కడ 13 ఇంచెస్ వచ్చింది నడుము అనేది. సో ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ మనకి ఖర్చులకి పోతుంది కాబట్టి మిగతా ప్లేస్లో మనం వర్క్ చేసుకోవడానికి అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ 1 దగ్గర మార్క్ చేసుకొని నెక్స్ట్ అలాగే 15 దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ 15 దగ్గర మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి సెంటర్లో మార్కింగ్ 15లో సగము 7.5 వస్తుంది కదండి. 7.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా 7.5 దగ్గర మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఆది బ్లౌజ్ అనేది తీసుకోవాలి. మనకి ఎంత హైట్ ఉందనేది చూసుకోవాలండి. మనకి భుజం దగ్గర నుంచి నడుం దగ్గరికి ఎంత హైట్ వచ్చింది అనేది చూసుకోండి. కొంచెం బ్లౌజ్ అనేది లాగి పట్టుకోండి, మనకి కరెక్ట్గా సైజ్ అనేది వస్తుంది. నాకు వచ్చేసి ఇక్కడ 15 ఇంచెస్ వచ్చింది, అంటే 13 ఇంచెస్ వచ్చిందండి. 13 ఇంచెస్కి మనము ఎక్స్ట్రా ఖర్చులకి పోతుంది కదా, సో 2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలి. నేను ఇక్కడ 15 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. మనము 7.5 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి మనము సెంటర్లో మనం లైన్ అనేది గీసుకోవాలండి. 15 ఇంచెస్ దగ్గర మార్క్ అనేది చేసుకున్నాం కదా పైన. సో ఈ రెండింటిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆది బ్లౌజ్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక మనకి బ్యాక్ సైడ్ లెంత్ అనేది ఉంటుంది కదా, ఆ లెంత్ ఎంత వచ్చింది అనేది చూసుకోండి. నాకు ఇక్కడ 3 ఇంచెస్ వచ్చింది. 3 ఇంచెస్ అంటే మనకి ఖర్చులు అవన్నీ పోగా మనకి ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. సో నేను ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే తీసుకొని ఇక్కడ 5 ఇంచెస్ అనేది పెట్టుకున్నాను. సో 7.5 దగ్గర మనం సెంటర్లో మార్క్ చేసుకున్నాం కదండి, 15లో సగం, అక్కడైతే మనం చూసుకొని మార్క్ చేసుకోవాలి 5 ఇంచెస్ అనేది. నెక్స్ట్ మనకి బ్యాక్ నెక్ డీప్ అనేది ఉంటుంది కదా, ఆ డీప్ అనేది ఇప్పుడు మనం మార్క్ చేసుకోవాలి. సో ఫస్ట్ చూపించాను కదండి, అక్కడైతే పైన మనము డీప్ అనేది చూసుకోకూడదు, మనకి ఎక్కువైపోతుంది లెంత్ అనేది. మనము హైట్ ఉక్సులు అనేవి పెట్టుకుంటాం కదా, అక్కడ చూసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుందండి. నాకు ఇక్కడ 6 ఇంచెస్ అయితే వచ్చింది. 6 ఇంచెస్ కాబట్టి 3 ఇంచెస్ అటువైపు 3 ఇంచెస్ ఇటువైపు పెట్టుకోవాలి. సో ఇలాగ కిందన 3 ఇంచెస్ అటు 3 ఇంచెస్ ఇటు మనం మార్క్ చేసేసుకున్నాక పైన వచ్చేసి మనం 2.5 ఇంచెస్ కానీ లేకపోతే 3 ఇంచెస్ కానీ తీసుకుంటే సరిపోతుందండి. సో నేను కిందన 3 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి పైన కూడా 3 ఇంచెసే తీసుకున్నాను. సో ఇలా మనము డాట్స్ పెట్టుకున్నాక వీటిని కూడా మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో మీరు చూసుకొని లైన్ అనేది పర్ఫెక్ట్గా ఉంది అనేది చూసుకొని డ్రా చేసుకోండి. ఎందుకు అంటే మనకి స్కేల్ అనేది కొంచెం క్రాస్గా పెట్టామనుకోండి, మనకి ఆ లైన్ అనేది క్రాస్గా వస్తుంది. మనము సర్కిల్ చేసుకున్నప్పుడు నెక్ రౌండ్ కానీ లేకపోతే ఏదైనా డిజైన్ షేప్ అనేది గీసుకోవాలనుకున్నప్పుడు మనకు అది షేప్ అయిపోతుందండి. సో మీరు చూసుకొని కరెక్ట్గా 3 ఇంచెస్ ఉంది లేనిది అనేది చూసుకొని మీరు పర్ఫెక్ట్గా లైన్స్ అనేవి డ్రా చేసుకోండి. సో ఇలా డ్రా చేసుకున్నాక మళ్ళీ మనం ఆది బ్లౌజ్ అనేది తీసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని నెక్ ఎంత వస్తుంది అనేది చూసుకోండి. నాకు ఇక్కడ 2.5 ఇంచెస్ అయితే వచ్చింది. సన్నంగా ఉన్న వాళ్ళకైతే నెక్ అనేది 2.5 ఇంచెస్ అయితే సరిపోతుంది.
కొంచెం లావుగా ఉన్న వాళ్ళైతే 3 ఇంచెస్ తీసుకోండి. సో ఇలా 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాక అటువైపు ఇటువైపు మనము 15 ఇంచెస్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ లైన్ అనేది డ్రా చేసుకోండి. మీరు ఇక్కడ నేను ఎక్స్ట్రా ఖర్చులేమీ తీసుకోకుండా మార్కింగ్ అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను నెక్స్ట్ ఖర్చులతో పాటు ఎలా తీసుకోవాలనేది కూడా మీకు లాస్ట్లో చూపిస్తానండి. మీరు ఖర్చు లేకుండా ఈ అంటే స్మాల్ డిజైన్స్ ఏమైనా ఉంటాయి కదా, ఖాళీ నెక్కకే వేసుకునేవి, వెనకంతా మనకి వేసుకోకుండా సింపుల్ డిజైన్స్ వేసుకుంటారు కదా, సో దానికైతే మనకి ఖర్చులు ఏం అవసరం లేదండి. ఎందుకంటే నెక్కకే వేస్తాం కాబట్టి మనకు అక్కడ ఖర్చు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు హెవీ వర్క్ బ్లౌజెస్కి అయితే మనం ఖర్చులు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్ ఇలా డ్రా చేసుకున్నాక ఇప్పుడు మనం సంక చూసుకోవాలి కదండి. సంక చూసుకోవడానికి ఇక్కడ స్కేల్ అనేది సంక దగ్గర పెట్టి మనకి నెక్ దగ్గర నుంచి చంక దగ్గర వరకు ఎంత లెంత్ అనేది వస్తుందో చూసుకోండి. నాకైతే ఇక్కడ 6 ఇంచెస్ అయితే వచ్చింది. మళ్ళీ నెక్ మనము 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి 6 ఇంచెస్ మార్క్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ 3 డాట్స్ని కూడా మళ్ళీ కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు ఈ వీడియో అనేది వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సో మనము ఇలా అయితే లైన్స్ డ్రా చేసుకున్నాక నెక్స్ట్ అలానే ఇటువైపు కూడా మనము తీసుకొని అలానే డ్రా చేసుకోవాలండి. సో ఇప్పుడు మొత్తం కూడా అయిపోయింది కదా, ఇప్పుడు మనం లోపల నెక్ అనేది డ్రా చేసుకోవాలి. సర్కిలా లేకపోతే స్క్వేరా, మీరు ఏ నెక్ కావాలనుకుంటే ఆ నెక్ మనం గీసుకున్నాం కదండి 3 ఇంచెస్ లెంత్లో, అంటే 6 ఇంచెస్ 3x2 3x తీసుకున్నాం కదా, అక్కడే మనం మార్క్ చేసుకోవాలండి. మీరు బయటికి కనుక వచ్చారనుకోండి, మనకు వర్క్ చేసుకున్నాక నెక్స్ట్ స్టిచ్ చేసుకున్నాక మనకి డీప్గా వచ్చేస్తుందండి నెక్ అనేది. సో చూసుకొని మీరు డ్రా చేసుకోవాలి ఆ ప్లేస్లోనే. ఇప్పుడు చంక రౌండ్ అనేది తీసుకోవాలి. సో 1 ఇంచ్ అటువైపు 1 ఇంచ్ ఇటువైపు తీసుకొని ఇటువంటి రౌండ్ స్కేల్ ఉంటే మీరు రౌండ్ చేసుకోండి. లేకపోతే కొంచెం మనం ఆ 1 దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి మనం చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటూ మీరు లైన్ గీసుకున్నా కూడా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నెక్ ఉంది కదా, లోపల నెక్, అక్కడ 1/2 ఇంచెస్ అనేది తీసుకోండి. 1/2 ఇంచెస్ తీసుకున్నాక ఇక్కడ కూడా మీరు సేమ్ అంతే అండి, చూసుకొని డాట్స్ పెట్టుకొని ఇలాంటి రౌండ్ స్కేల్ అనేది లేకపోతే ఇక్కడ మీరు సర్కిల్ అనేది గీసుకోండి. నేను ఇక్కడ రౌండ్ షేపే తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ మీకు నచ్చిన డిజైన్ అయితే తీసుకోవచ్చు, కానీ ఈ ప్లేస్లోనే తీసుకోవాలి, మనం మార్క్ చేసుకున్న నెక్ ప్లేస్లోనే. ఎందుకంటే మీకు నెక్ డీప్గా అయిపోకుండా ఉంటుంది, డిజైన్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. సో ఇలా చేసుకున్నాక రౌండ్ అనేది మీరు పర్ఫెక్ట్గా గీసుకోవాలి. సో చూసారు కదా మనకి రౌండ్ అనేది ఎంత బాగా వచ్చిందో. సో మీరు కొంచెం శ్రద్ధగా చేసుకుంటే మాత్రం చాలా ఈజీగా వచ్చేస్తుందండి. సో ఇప్పుడు మనము పైనుంచి కింద వరకు 15 ఇంచెస్ దగ్గర మార్క్ అనేది తీసుకున్నాం కదా లోపల. సో అక్కడి నుంచి పైనుంచి కింద వరకు మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. లైన్ గీసేసుకుంటే మనకి కంప్లీట్ అయిపోయిందండి మగ్గం వర్క్ బ్లౌజ్ చేసుకోవడానికి. అంటే సింపుల్గా మామూలుగా నెక్ వరకే మనము బ్లౌజ్ వర్క్ చేసుకోవాలి అనుకుంటే ఈ మార్కింగ్ అనేది పర్ఫెక్ట్ అండి. మీరు నెక్ వెనుక మొత్తం కూడా నేను వర్క్ చేసుకుంటాను, బ్రైడల్ వర్క్స్ ఉంటాయి కదా, సో హెవీ వర్క్ చేసుకోవాలి అనుకుంటే మనం ఖర్చు అనేది పెట్టుకోవాలి. సో అది ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు చూపిస్తున్నాను. సో పైనుంచి మనకి నెక్ ఉంది కదండి, నెక్ దగ్గర మనము 2.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అందులో సగం మనకి 1.15 అయితే వస్తుంది. సో అక్కడి నుంచి మనము మార్కింగ్ 11 ఇంచెస్ దగ్గర పెట్టుకోవాలి. సో 11 ఇంచెస్ దగ్గర పెట్టుకున్నాక ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. సో ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్నాక 1/2 ఇంచ్ ఇటువైపు 1/2 ఇంచ్ ఇటువైపు మళ్ళీ మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్నాక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. సో ఖర్చు కోసం మనం ఈ లైన్స్ అనేవి డ్రా చేసుకుంటున్నాము. ఇదే విధంగా సేమ్ ఇటువైపు కూడా మనము డ్రా చేసుకోవాలండి. సో నేను అలానే సేమ్ అదే కొలతలు తీసుకొని ఇటువైపు కూడా నేను లైన్స్ అనేవి డ్రా చేసుకున్నాను ఖర్చు కోసం. ఇప్పుడు మనము ఇలాగే కనుక బ్లౌజ్ కట్ చేసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది చిన్నదైపోతుంది. సో కాబట్టి మనము ఖర్చు కోసం ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. అలాగే మనకి ఎక్స్ట్రా ఉండాలి కదా, 1.5 ఇంచెస్ అనేది తీసుకోవాలి. సో ఇలా తీసుకుని అంటే మొత్తం కలిపి 2 ఇంచెస్ అనేది తీసుకోవాలండి. 2 ఇంచెస్ కింద వైపు మార్క్ చేసుకొని పై వైపు కూడా సేమ్ అలాగే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక దీన్ని లైన్ అనేది డ్రా చేసేసుకోండి. సేమ్ ఇదే కొలతలు తీసుకొని మీరు ఇటువైపు కూడా మార్క్ అనేది చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి.
సో మనం మగ్గం వర్క్ చేసుకోవడానికి బ్లౌజ్ మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను మీకు ఫస్ట్ చూపించాను కదా, అది సింపుల్ బ్లౌజ్ వర్క్ చేసుకోవడానికి మనం ఖర్చు తీసుకోకుండా ఆ ప్లేస్లో మనం మార్కింగ్ అనేది చేసుకొని మనం బ్లౌజ్ అనేది వర్క్ చేసుకోవచ్చు. మీరు హెవీ వర్క్ చేసుకోవాలి అనుకుంటే మధ్యలో మనం అలా ఖర్చులు చేసుకోవాలండి. ఖర్చులు మార్క్ చేసుకున్నాక ఆ ప్లేస్ వదిలేసి మిగతా పార్ట్ అంతా కూడా మనం బ్లౌజ్ వర్క్ చేసుకోవాలి. సో ఇలా చేసుకున్నప్పుడు మనం ఎక్స్ట్రా అనేది క్లాత్ అనేది తీసుకోవాలి. మార్క్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ బ్లౌజ్ మార్కింగ్ అనేది. సో ఈరోజు వీడియోలో నేను బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మీకు చూపించానండి. నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ ఎలా మార్క్ చేసుకోవాలి, అలాగే ఫ్రంట్ నెక్కి వర్క్ ఎలాగ చేసుకోవడానికి మార్క్ చేసుకోవాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీకు ఈ వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఎక్కడైనా అర్థం కాకపోతే నాకు కింద కామెంట్ చేయండి, నేను మీకు డౌట్ అనేది క్లారిఫై చేస్తాను. ఐ థింక్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్ ఇంకా కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.